అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము మిగతా భాగం కూడా ఎలా షేడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నోస్ కింద డార్క్గా ఉంది. అక్కడ మనకి లైట్ బ్లాక్ అవ్వడం వల్ల మనకు కొంచెం షాడోగా లాగా కనిపిస్తుంది. అందుకని నేను అక్కడ 1B పెన్సిల్ వాడాను. 1B పెన్సిల్ యూస్ చేసి షేడ్ చేసి బ్లెండింగ్ స్టంప్తో బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనము మౌత్కి అక్కడ మధ్యలో డార్క్గా ఉంది కదా, లైట్గా మౌత్ మధ్యలో ఓపెన్ చేసినట్టు అక్కడ మనం 6B వాడుకోవాలి. మిగతా మౌత్ అంతా మనము 4B కానీ 5B కానీ వాడితే సరిపోతుంది. అక్కడ చీక్స్ దగ్గర కొంచెం స్మైలింగ్ ఫేస్ వల్ల చీక్ దగ్గర డార్క్గా ఉంటుంది. అక్కడ 1B యూస్ చేస్తే సరిపోతుంది. అలాగా లైట్గా డార్క్ ఉన్న ఏరియాస్లో మనము మోస్ట్లీ ఎక్కువగా 1B పెన్సిలే యూజ్ చేస్తాము. లేదా కొంచెం డార్క్ ఇంకొంచెం లైట్గా ఉన్న చోట హెచ్ పెన్సిల్ వాడితే సరిపోతుంది. పెన్సిల్ షేడింగ్ చేసేటప్పుడు ఎడ్జ్లో పట్టుకుని ఒక యాంగిల్గా పట్టుకుని మనము దగ్గరగా దూరంగా పెన్సిల్ని జరపకుండా కొంచెం దగ్గరగా సర్క్యులర్ మోషన్లో షేడింగ్ చేయడం వలన మనకి షేడింగ్ బాగా తెలుస్తుంది. దూరంగా చేయడం వలన మనకి అన్ని మచ్చలుగా అలాగా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే మనం పెన్సిల్ని ఒక యాంగిల్గా పట్టుకుని దగ్గరగా సర్క్యులర్గా మనము షేడ్ చేయాలి. ఇక్కడ నేను ఈ పాయింట్ స్టంప్ ఎందుకు వాడుతున్నానంటే అక్కడ మధ్యలో డాట్స్గా ఉంది. మనం ఫేస్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఆ డాట్స్కి పెట్టడానికి పెన్సిల్ డైరెక్ట్గా యూజ్ చేయడం వలన చాలా డార్క్గా వచ్చేస్తుంది. అలా కంటే మనము ఇలాగ బ్లెండింగ్ పాయింట్ స్టంప్ యూజ్ చేసి మనము అలాగ పెట్టడం వల్ల మనకి సరిపడాగా వస్తుంది. ఆ పాయింట్ స్టంప్ నేను ఎలా తయారు చేయాలో కూడా నా ముందు వీడియోలో నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఇదిగో ఇది పాయింట్స్కి అలాగా మనము నోస్కి ఎడ్జెస్లో అలాగా పాయింట్ స్టంప్ యూస్ చేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇయర్ మనకి ఎక్కువగా పెద్ద ఏమి కనిపించట్లేదు. చాలా మటుకి ఇయర్ అంతా హెయిర్తోనే కలిసిపోయింది. జస్ట్ కొంచెం ఎడ్జెస్లో మటుకే మనకు కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా బ్లెండింగ్ స్టంప్ యూస్ చేసి మనము ఒకసారి అక్కడ షేడ్ చేసుకుని ఆ తర్వాత మనం పెన్సిల్ని తీసుకుని దాని మీద ఒకసారి డార్క్ చేసేసి స్టంప్తో బ్లెండ్ చేస్తే సరిపోతుంది ఇయర్స్ ఎప్పుడైనా. ఇక్కడ నెక్ కూడా ఆల్మోస్ట్ మనం మెడ చుట్టూ చాలా డార్క్గా ఉంది. లైటింగ్ బ్లాక్ చేయడం వలన మనం అందుకని అక్కడ 1B కానీ 2B కానీ ఇక్కడ యూజ్ చేస్తే సరిపోతుంది. 1B యూజ్ చేసిన తర్వాత మనము బ్లెండింగ్ స్టంప్ పెట్టి బ్లెండ్ చేసుకుని తర్వాత మనము 2B ఒక్కసారి యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతా నెక్ చుట్టూ అంతా మనకి డార్క్గా లేదు. ఇక్కడ ఓన్లీ ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మటుకి కొంచెం డార్క్గా ఉంది. అక్కడ మనం 2B వాడి మిగతాదంతా 1B పెన్సిల్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ హెయిర్ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు మనకి హెయిర్ ఎటువైపు అయితే మనకి బాగా డార్క్గా కనిపిస్తుందో అటువైపు మనం అలాగా డార్క్గా కనిపించే దగ్గర మనము హెయిర్ ఫస్ట్ 6B పెన్సిల్తో యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ పార్ట్స్ చేస్తున్నాను కదా, మెయిన్ మనకి ఎడ్జ్ పార్ట్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఇచ్చిన అవుట్లైన్ షేప్లో కలిసిపోతుంది. అందుకని మనము ముందు ఎడ్జెస్లో జాగ్రత్తగా మనం 6B పెన్సిల్తో స్లోగా మనం ఎడ్జ్ అంతా కవర్ చేయాలి. ఇప్పుడు నేను చేసిన విధంగా. ఆ తర్వాత అప్పుడు మనం ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ హెయిర్ స్ట్రోక్స్ కూడా వేస్తున్నాను. అది హెయిర్ అక్కడ మనకి పక్కన ఫోటోలో అయితే ఎలా ఉందో అలా హెయిర్ స్ట్రోక్స్ ముందు నేను 6B పెన్సిల్తో వేసుకున్నాను. ఈవెన్ పైన హెయిర్ కూడా అంతే. నేను ముందు ఎడ్జెస్లో జాగ్రత్తగా వేసుకోవాలి మనము, ఎందుకంటే మన అవుట్లైన్ కలిసిపోకుండా ఉంటుంది. నేను స్టార్టింగ్లో బాగా బిగినింగ్లో నేర్చుకునేటప్పుడు 1-2 సార్లు నాకు అలా అవుట్లైన్ కలిసిపోయి నేను వేసిన డ్రాయింగ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. అందుకే నేను అప్పటి నుంచి ఎడ్జెస్లో మనం గీసుకునేటప్పుడు అవుట్లైన్ పక్కన వెంటనే పెన్సిల్తో మనము జాగ్రత్తగా వేసుకోవాలి, అవుట్లైన్ కలిసిపోకుండా. ఒక్కోసారి అది హెయిర్లో ఎక్కువ వెళ్ళిపోవడం వలన మనకి
షేప్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అక్కడ అంతా హెయిర్ పైకి ఉంది, అందుకని నేను అలా గీస్తున్నాను. యాక్చువల్గా హెయిర్ గీసేటప్పుడు మనము టిష్యూ పేపర్ యూస్ చేసి బ్లెండ్ చేస్తే మనకి ఫాస్ట్గా అవుతుంది. అదే స్టంప్స్ కానీ బ్రష్ కానీ అంటే మనకి కొంచెం టైం తీసుకుంటాయి. టిష్యూ పేపర్తో మనం ఫాస్ట్గా బ్లెండ్ చేయొచ్చు. టిష్యూ పేపర్తో ఫాస్ట్గా బ్లెండ్ చేసి మనం 4B 5B కానీ 6B పెన్సిల్ కానీ యూస్ చేయొచ్చు. అక్కడ మనకి హెయిర్ అలా కనిపిస్తుంది కాబట్టి నేను అలాగా హెయిర్ అలా గీస్తున్నాను. నేను బాగా బ్యాక్ సైడ్కి వెళ్ళేసరికి టూ డార్క్గా అనిపిస్తుంది, అందుకని నేను డార్క్గా షేడ్ చేస్తున్నాను. ఓన్లీ జుట్టు మొదల్లోనే మనకి అలాగా కనిపిస్తుంది స్ట్రాండ్స్గా. మిగతాదంతా ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ అంతా మనకి టోటల్గా డార్క్గానే ఉంది, అందుకని నేను 6B పెన్సిల్ కానీ 5B పెన్సిల్ కానీ యూస్ చేస్తున్నాను. హెయిర్ గీసేటప్పుడు ఎప్పుడైనా మనకు అవుట్లైన్ పక్కగా వేసినప్పుడు మటుకి చాలా జాగ్రత్తగా వేయాలి. నేను చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని కరెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.